హాయ్ దిస్ ఇస్ రేష్మా. ఇది వచ్చి క్రిస్మస్ ట్రీ అండ్ స్టార్స్ హ్యాంగింగ్స్ నెక్స్ట్ డే. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేసే హ్యాంగింగ్స్ మాకు అవసరమైనవి క్లాస్ రూమ్ డెకార్ కోసం నా ఫ్రెండ్కి. ఇవి చేయటానికి ఒక 9:30 అలా పిఎంకి నేను స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఇవి రెడీ అయిపోవాలి. సో ఆల్మోస్ట్ చాలా తక్కువ టైం ఉండటం వల్ల ఇలా ఈజీ ఒక ట్రయాంగిల్ ఇంకా ఒక దానికి ఒక స్టెమ్ ఇలా ఈజీ ఉండేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ నేనైతే ఇదే ఫస్ట్ టైం. సో ఇది సెలెక్ట్ చేసుకొని ఆ ఒక్కటి కట్ చేసేసి అది కార్డ్బోర్డ్ మీద నెక్స్ట్ అలాగా వరుసగా డ్రా చేసేసుకుంటే అన్నీ ఈవెన్గా రావడం కోసం ఇలా డ్రా చేసేసుకొని అలా కట్ చేయడం స్టార్ట్ చేశాను. చాలా క్విక్గానే అయిపోయింది. కొంచెం హార్డ్గా ఉంది కాబట్టి మంచి చాక్ అయితే మాత్రం రెడీ పెట్టుకోవాలి. ఇది లేకపోయింటే చాలా కష్టం అయ్యేది. అది కటింగ్ క్రాఫ్ట్ నైఫ్ ఉంటుంది కదా, అది కంపల్సరీ ఉండాలి. దేనికోసమో నేను తీసుకొచ్చింది ఉండటం వల్ల ఇది చాలా హెల్ప్ అయింది. అందుకని పర్టికులర్గా చెప్పడం జరిగింది. సో ఇది లేకపోతే పని ఏమి అవ్వదు. సో నైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మంచి నైఫ్ ఉంటే మాత్రం పని చక్కగా అయిపోతుంది క్విక్గా. సో ఇలా చేయడం స్టార్ట్ చేశాను. అన్నీ కట్ చేసేసిన తర్వాత దానికి ఫస్ట్లో గ్లూ థిక్గా డైరెక్ట్గా అప్లై చేయడం జరిగింది. చాలా 2-3 చేసిన తర్వాత కొంచెం వాటర్ కలిపి అప్లై చేస్తే గ్లూ సేవ్ అవుతుంది. ఇంకా అది మొత్తం అంతా స్ప్రెడ్ అవటం అది బాగా స్ప్రెడ్ అవుతుంది వాటర్లో కలిపితే. సో వాటర్లో కలిపిన గ్లూ అప్లై చేసి దాని మీద ఈ గ్లిటర్ పౌడర్ వేయటం జరిగింది. సో చాలా బాగా క్విక్గా చాలా చాలా తక్కువ టైంలో బాగా వచ్చినట్టనే చెప్పాలి. స్టార్స్ కూడా అంతే. స్టార్స్ మళ్ళీ ఫస్ట్ది డ్రా చేయటం, ఎన్ని కావాలో స్టార్స్ మళ్ళీ అది ప్లేస్ చేయటం కార్డ్బోర్డ్ మీద, కట్ చేయటం, గ్లూ అప్లై చేయటం, గ్లిటర్ పౌడర్ వేయటం. ఇదే స్టెప్ బై స్టెప్ కావాల్సిన. చూసారు కదా, ఇవి ఒక కార్డ్బోర్డు ఏమైనా బాక్స్ అవి ఉంటాయి, లేదా ఏమైనా షాప్స్లో అడిగితే కూడా ఇస్తారు కదా. ఈ ఒక కార్డ్బోర్డ్ సింపుల్ థింగ్స్తోనే సింపుల్ అండ్ బ్యూటిఫుల్. మీకు పిల్లలతో చేయించవచ్చు క్రాఫ్ట్. సరదాగా హాలిడేస్లో క్రిస్మస్కి వాళ్ళ చేతులతో చేయాలి ఇష్టం అవుతుంది కదా కొంతమందికి క్రియేటివ్ వర్క్. సో వాళ్ళతో కూడా చేయించడానికి బాగుంటుంది. ఇదంతా క్రిస్మస్ సీజనే కాబట్టి ఎక్కడో ఒక్కడ క్రిస్మస్ జరుగుతూ ఉంటుంది కాబట్టి సో చేసుకోవచ్చు సరదాగా. అందరూ కలిసి చేసుకుంటే ఇంకా ఈజీగా ఎక్కువ చేసుకోవచ్చు. సో ఇలా డైరెక్ట్ అప్లై చేశాను కానీ ఇది వర్కౌట్ అవ్వలేదు. అది ఎప్పుడు వాటర్లో కలిపి పెద్ద బ్రష్ ఉంటే కనుక మీరు పెద్ద బ్రష్తో మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే బ్రష్ హార్డ్ అయిపోతుంది. సో దీనికోసం పర్టికులర్గా తెచ్చుకుంటాం, అది పడేయాల్సి వస్తుంది. సో నేను ఇలా అప్లై చేస్తాను. ఇంకా అవన్నీ చూసే అంత టైం అయితే కూడా లేదు. కాకపోతే చాలా చాలా బాగానే తక్కువ టైంలో వచ్చినట్టు. సో టైం లేనప్పుడు సింపుల్గా ఉండి మంచిగా ఉండేవి సెలెక్ట్ చేసుకోవాలని నేను అనుకుంటాను. సో సింపుల్గా సెలెక్ట్ చేసుకున్నాను ట్రీ. ఇలా కర్వ్స్ 3 స్టెప్స్ ఇట్లా ఉండే ట్రీస్ చాలా ఉంటాయి. టైం ఉంటే అట్లా చేయొచ్చు, కానీ అంత టైం లేదు. చూడండి, ఇలా పౌడర్ స్ప్రెడ్ చేయటం, గ్లూ అప్లై చేసిన వెంటనే ఇలా పౌడర్ వేసేసి పక్కన పెట్టుకుని కొంచెం సేపు ఆరిన తర్వాత ఇంకా గార్లాండ్ చేసేయటము.
ఫస్ట్ నేను టిప్ దగ్గర ఒక ట్రీకి టిప్ దగ్గర హోల్డ్ చేసి కట్టి, రెండోది మిడిల్లో నుంచి గుచ్చటం జరిగింది. మొత్తం అన్నీ ఇంకా మిడిల్లో గుచ్చటం జరిగింది. ఇంకా వేరేగా అయితే ఒక్కవైపే కనిపించేలాగే హ్యాంగింగ్ అయితే మధ్యలో పేపర్తో ఆ థ్రెడ్కి పేపర్ స్టిక్ చేసి అంటించవచ్చు. అలా అది మళ్ళీ లాంగ్ ప్రాసెస్ అవుతుంది. సో ఇలా టకాటకా గుచ్చేయటమే అయ్యింది. సో చెప్పాను కదండి, తక్కువ టైంలో చేసేది కాబట్టి ఇంకా అవన్నీ చేయటం కుదరదు తక్కువ టైం కాబట్టి. సో సింపుల్గా ఉండాలి, కొంచెం క్విక్గా ఎక్కువ రావాలి, ఇంకా ఈజీగా అయిపోవాలి. అందుకే ఇలా సెలెక్ట్ చేసుకున్నాం. గ్లూ అప్లై చేయటం వాటర్లో మిక్స్ చేస్తేనే మీకు గ్లూ సేవ్ అవుతుంది. సో స్ప్రెడ్ అవటం కూడా బాగుంటుంది. వాటర్ ఉంటుంది కాబట్టి ఈ కార్డ్బోర్డ్ కొంచెం పీల్చుకుంటుంది. సో స్ప్రెడ్ ఈజీగా అవుతుంది. ఎక్కువ పైగా ఆరటం కూడా లేట్ అయిపోతుంది డైరెక్ట్ గ్లూ అయితే. అదొకటి గుర్తుపెట్టుకొని వాటర్లో కలిపి మీరు బ్రష్తో స్ప్రెడ్ చేసుకోవచ్చు. కాకపోతే హార్డ్ అయిపోతుంది, గ్లూలో పెడతాం కాబట్టి పాడేయాల్సి ఉంటుంది. దీనికోసం పర్టికులర్గా తెచ్చుకోవాలి. ఇది మార్నింగ్ మొత్తం అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఇలా హ్యాంగ్ చేసి చూడటం జరిగింది. ఇది క్లాస్కి వెళ్ళిపోయేలోపు ఇవి. సో ఎట్లాస్ట్ బాగానే ఉంది, రిజల్ట్ బాగానే ఉంది. తక్కువ టైంలో కాబట్టి ఎప్పుడైనా కొంచెం టైం లేదు అనుకుంటే కనుక ఇలా ఈజీ సెలెక్ట్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. నైఫ్ ఒకటి మంచిగా ఉండాలి ఖచ్చితంగా ఇలాంటి కట్ చేసే ఆటలకి. సో అది చూసుకోండి. ఏమీ లేకపోయినా నైఫ్ లేకపోతే అది ఏమీ జరిగేది కాదు ఆ రోజు. క్రాఫ్ట్ నైఫ్ అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకొని కొనుక్కొని పెట్టుకోవాలి. బ్రష్, గ్లూ, కార్డ్బోర్డ్ ఈజీ, ఇవన్నీ దొరికేవి. ఇంకా లేట్గా అయిన తర్వాత ఇది కట్ చేయటం కుదరదు, కామ్ అయిపోతుంది సరౌండింగ్స్ కాబట్టి నేను ఈ పూసలు గుర్చడం జరిగింది. 11:30 సంథింగ్ అప్పటికి ఈ కట్టింగ్, గ్లూ అప్లైయింగ్ అయినాయి. ఇంకా ఫర్దర్గా కట్ చేయడానికి టైం కూడా లేట్ అయింది. ఇంకా 11:30 అయిపోయింది కాబట్టి ఈ పూసలు గుచ్చటం స్టార్ట్ చేసాము. మార్నింగ్ కూడా గుచ్చాంలేండి కొన్ని. ఇవి 3 అయితేనే వరుసగా అన్నీ పెట్టలేదు. ఇదిగోండి డార్క్ అయిపోయింది. అది 11:30 అలాగా ఇప్పుడు స్టాప్ చేసేసే జరిగింది. ఇంకా పూసలు గుచ్చటం జరిగింది అనమాట. ఇది ఏం చేద్దాం బాల్స్ అని అనుకుంటే ఇలా పూసలు గుచ్చుతాం అనిపించింది. ఇంకా కోల్డ్ ఉంది కాబట్టి కాఫీ తీసుకోవటం జరిగింది. లక్కీగా నాకు అది కూడా కోల్డ్ కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఎప్పుడైనా మీరు కంగారుగా ఏదైనా కావాల్సినప్పుడు యూజ్ అవుతుందని సింపుల్ టిప్స్. పిల్లలతో కూడా చక్కగా దగ్గర పెట్టుకొని చేయించవచ్చు. వాళ్ళకి క్రియేటివ్గా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఫైనల్ రిజల్ట్ అయితే చాలా బాగుంది. ఈ షార్ప్ థింగ్స్ చేసేటప్పుడు మీరు చేసి ఇచ్చి కట్ చేసి అన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే గ్లూ అప్లై చేసి గ్లిటర్స్ అవి అయితే వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు. అట్ ద సేమ్ టైం పని క్విక్గా అయిపోతుంది. వాళ్ళు కూడా బాగుంటుంది. ఇలాంటి క్రియేటివ్ థింగ్స్కి ఖచ్చితంగా ఇంట్రెస్ట్, ఫోకస్ పెరుగుతుంది. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్. నచ్చితే ట్రై చేయండి. నచ్చిన వాళ్ళకి ఎంతమంది ట్రై చేశారు కామెంట్లో. థ్యాంక్స్ ఫర్ ఆల్ వీనస్ సబ్స్క్రైబర్స్. we all హ్యాపీ విత్ ద ఫైనల్ రిజల్ట్. టాస్క్ కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ ఇదంతా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. థ్యాంక్ యూ.